హలో అండి. ఈరోజు వీడియో ఇడ్లీ పిండితోటి రొట్టెలు చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూద్దరు కానీ రండి. దీనికి కావాల్సిన పదార్థాలు నిన్న కలిపి పెట్టుకున్నాను అన్నమాట. ఇడ్లీ పిండి పొంగుతుంది కదా ఉదయానికైతే, అప్పుడు చాలా బాగుంటుంది రొట్టి. అది ఇడ్లీ పిండి అండి. అలాగే ఆయిల్, నెయ్యి, పచ్చిమిర్చి, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి కారం. నేను చేసి పెట్టుకుంటానండి ఇలా వెల్లుల్లి కారం. ఒక కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి కారం చేసి పెట్టుకుంటాను. అలాగే నేను ఈ రొట్టెలు వేస్తున్నాను, చూద్దరు కానీ రండి. చూస్తున్నారు కదండి, ఇదిగో ఇడ్లీ పిండి. ఇందులో ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. సరేదండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే జీలకర్ర, ఇంతేనండి. ఇది కలిపేసుకోవడం. ఇవి చాలా 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 బాగుంటాయండి. మీరు ట్రై చేసి చూడండి. ఇంకా పెనం పెట్టుకుందాం రండి. చూసారు కదండి, అగో పెనం పెట్టుకున్నాను. అంటే నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను. సరే కదండి, పెనం వేడెక్కగా కొంచెం ఆయిల్, ఇలా పూసేది. ఇలా ఆయిల్ పూసుకోవడమండి. నేను ఉల్లిపాయతో రాస్తాను అన్నమాట ఆయిల్. కొంచెం హీట్ ఎక్కాలి. చూసారు కదండి, పెనం హీట్ ఎక్కిపోయింది. ఇంకా దోశలు వేసేసుకుందాం. రొట్టెలు అంటే దోశలు కాదు, ఇడ్లీ పిండి రొట్టెలు. ఇవి చాలా చాలా బాగుంటాయి. నేను చిన్న వేస్తాను అన్నమాట, చిన్న చిన్న. మా అబ్బాయికి చాలా చాలా ఇష్టం చిన్న చిన్న వేసి. సరే కదండి, ఇలా చిన్న చిన్న వేస్తాం అన్నమాట ఈ రొట్టె చేసినప్పుడల్లా. అలాగే కొద్దిగా ఆయిల్, అట్లా వేసేసాను కదా, కొద్దిగా ఆయిల్. అలాగే కొద్దిగా ఇలా మిర్చి, కొద్దిగా వెల్లుల్లి కారం. ఇది వెల్లుల్లి కారం అండి. ఉప్పు, 3 వెల్లుల్లిపాయలు, కారం అంతే. తిని చూడండి, చేసుకుని చాలా బాగుంటాయి. ట్రై చేయండి. దీని మీద నెయ్యి వేసేసుకోవడం. నెయ్యి వేస్తున్నానండి ఇంటి మీద. చూసారు కదా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ రుచి అయితే ఇంకా అసలు చాలా అద్భుతం అన్నమాట.
ఎప్పటికాడ తీసుకుంటాం. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు ఇడ్లీ చేసుకుంటాం కదా, రేపు నైట్ అంతా ఉంచుతాం కదా, రేపు ఉదయానికి అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి పెట్టుకోండి. నైట్ కలిపి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూసారా కదా. నెయ్యి కదండి, భలే సూపర్గా ఉంటాయి నెయ్యి వేసుకుంటే. చూసారు కదండి, కారిపోయి భలే ఉంటాయండి. కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. సరే ఇంకా తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకో ఆయిల్ వేసుకుందామండి. మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇలా చేసుకోవాలి. సరే కదండి, మళ్ళీ ఇంకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి, సూపర్గా ఉంటాయి. కదా వెల్లుల్లి కర్ర వేసేస్తాం పైన. ఇంకా నెయ్యి వేసేసుకోవాలి. ఒక్కసారి ఫ్రై చేసి చూడండి, సూపర్గా ఉంటాయి అన్నమాట. నేను స్నానం వేస్తాం మా అబ్బాయికి. మేము ఇడ్లీలు వేసుకుని మా అబ్బాయి కోసంగా కంపల్సరీ వేస్తాం నాకు. ఇది
చూసారు కదండి, తిరగేసేసాను. నేను ముందరే తరిగి పెట్టించుకున్నాను అండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు. నెయ్యి, వెల్లుల్లి కారం కంపల్సరీ, చాలా చాలా బాగుంటాయి. అవి చూసారు కదండి, తిరగేసాను, అయిపోయింది కూడా. ఇంకా ప్లేట్లో తీసేసుకుందామండి. ఇవి కరకరలాడుతూ ఉంటాయి, వెల్లుల్లి కారం, నెయ్యి భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. పొయ్యి బంద్ చేసేసుకుంటున్నాను అండి, అయిపోయింది. ఇంకో చూసారు కదండి, ఇదిగో ఎంతో కమ్మగా, ఎంతో రుచిగా, చాలా సూపర్గా ఉండే ఇడ్లీ పిండితో రొట్టెలు అనమాట. చిన్న చిన్న రొట్టెలు చూసారు కదా, ఇదిగో చిన్నవి. మా అబ్బాయికి చాలా చాలా ఇష్టం అన్నమాట ఇవి. ఈ ఇడ్లీలు వేసుకున్నప్పుడల్లా మా అబ్బాయికి వేసి పెడుతూ ఉంటాను. చూసారు కదండి, ఇదిగో ఈరోజు వీడియో ఇదండి. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి, అలాగే బెల్ ఐకాన్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీతో ఉంటాం. మళ్ళీ కలుద్దామండి.